ఆమె వైసీపీ నుంచి మొదటిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత జగన్కి హ్యాండ్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సైకిల్ పార్టీకి జేబు కట్టారు. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. టీడీపీ ఓడిపోతుందనే సంకేతాలు రావడంతో మళ్ళీ జై జగన్ అన్నారు. 2019 ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా మళ్ళీ మాజీ ఎంపీకి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీ సీటు కూడా ఇచ్చేందుకు నిర్ణయించారు. ఒకసారి పార్టీ నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ ఆమెకు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారు? మాజీ ఎంపీకి రాజకీయంగా కలిసి వస్తున్న అంశాలు ఏంటి? ఇంతకీ ఆమెకు అంతలా ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు ఏమని గుసగుసలాడుకుంటున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలామంది కొత్త వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో బుట్ట రేణుక ఒకరు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా మొదటిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా విజయం సాధించారు కూడా. అయితే అప్పటి ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో ఇంకా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే అప్పటి నంద్యాల వైసీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్ట రేణుక నాటి సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ ఇద్దరు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఎస్పీవై రెడ్డితో పాటు బుట్ట రేణుక భర్త మాత్రమే టీడీపీ కండవ కప్పుకోగా రేణుక మాత్రం వైసీపీలోనే కొనసాగారు. కానీ ఏడాది రెండేళ్లు కూడా వైసీపీలో ఉండలేకపోయారు. భర్త పార్టీలోనే టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండవ కప్పుకున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడొద్దంటూ బుట్ట రేణుకకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తానని, వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయినా జగన్ ఆఫర్ని తిరస్కరించారు. టీడీపీ తీర్థం పూడ్చుకున్నారు బుట్ట రేణుక. అయితే బుట్ట రేణుక టీడీపీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటూ సంకేతాలు వచ్చాయి. దీంతో తిరిగి జగన్ పార్టీలోకి వచ్చారు. జగన్ కూడా గతంలో జరిగిన విషయాలను పక్కన పెట్టి బుట్ట రేణుకకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే సామాజిక సమీకరణాలలో భాగంగా బీసీలకు అధికంగా టికెట్లు కేటాయించారు. దీంతో ఎమ్మిగన్నూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి బీసీ మహిళా కోటలో బుట్ట రేణుకకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు జగన్. అయితే ఈ నిర్ణయాన్ని చిన్నకేశవరెడ్డి తనయుడు వ్యతిరేకించారు. తనకు టికెట్ ఇవ్వకుండా రేణుకకి సీటు ఇవ్వడంపై అలకంపూన్నారు. అయినా జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక గత ఎన్నికల్లో బుట్ట రేణుక వైసీపీ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్లీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి బుట్ట రేణుకకు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. దీంతో 2024 ఎన్నికల్లో బీసీ బొయ్య సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఎంపీగా పోటీ చేయించారు జగన్. మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. దీంతో మళ్లీ కర్నూలు పార్లమెంటు బాధ్యతలు బుట్ట రేణుకకి అప్పగించారు జగన్. బుట్ట రేణుక రాజకీయ ప్రస్థానం వైసీపీ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ కూడా ఆమెకు ఎంపీ సీటు కూడా ఇచ్చింది. అయినా ఆమె ఎంపీని చేసిన పార్టీని కాదని అధికారం ఉంది అంటూ టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల నాటికి వైసీపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు రావడంతో మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. అలా అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్న బుట్ట రేణుకకు వైసీపీలో దక్కుతున్న ప్రాధాన్యంపై సొంత పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. అయితే బుట్ట రేణుకకు రాజకీయంగా సామాజిక సమీకరణాలు బాగా కలిసి వస్తున్నాయి. కర్నూలు పార్లమెంటు పరిధిలో బీసీ చేనేత సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని చేనేత వర్గాలకు కేటాయిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే వ్యూహం జగన్కి కలిసి వచ్చింది. బుట్ట రేణుక చేనేత సామాజిక వర్గం కావడం, దీనికి తోడు మహిళా కోట కూడా కలిసి రావడంతో ఆమెకు వైసీపీలో ప్రాధాన్యం దక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మాజీ ఎంపీ బుట్ట రేణుక పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే అధికార పార్టీలోకి జంప్ చేయడం అలవాటుగా మారిందని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ ఇలా పార్టీ ఏదైనా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తున్నారని చెబుతున్నారు. మరి రేణుక ఈ 5 ఏళ్లు వైసీపీలో ఉంటారా, లేదంటే జగన్ కీలక బాధ్యతలు ఇచ్చినా వాటిని కాదని జెండా మారుస్తారో వేచి చూడాలని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.